అందరికీ నమస్కారాలండి. ఫస్ట్ ఒక శుభం జరుగుతున్నను ఆ శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి తపనగా ఉండిద్ది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకనే నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగోలు టౌన్లో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం. నేను మీడియా రంగంలో నుంచి ఒక భాగంలో నుంచి వచ్చినోడిని, మీరు పూర్తి భాగంలో ఉన్నోళ్ళు. మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని స్థాయి చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే. ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది, ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే. అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత 2 నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న 13వ తారీఖు డేట్ ఇచ్చారండి. ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో ఫీవర్ ఉండి బాగలేక టైం తీసుకునే సందర్భంలో 22 అనుకున్నాము. ఈరోజు మళ్ళీ పోస్ట్ పోని 26కి అనౌన్స్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు 1:20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చి 1 to 1 కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి. ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి. ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను. చాలా దగ్గర, అంతకుముందు 2 సార్లు మాట్లాడాను. ఇప్పుడు దగ్గరగా నేను కూర్చొని 1:20 నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని. అట్లే 5 నిమిషాలు ఉండేది మనకు నెట్టేస్తారు, అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి. అట్లా ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది. ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు, ఆయన మాట్లాడిన వర్షను అన్నీ ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈరోజు నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా, అదే మొన్న లేట్ అయిందన్నా ఈసారి రేపు 26వ తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు. ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు. ఒక 6-7 మెయిన్ వాళ్ళు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు. దీని శుభ సందర్భంగా నేను మీ అందరికి కూడా నా మనసులో ఉన్నది మీ అందరూ కూడా చెప్పి, మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడదాము, నాకున్నది 26వ తారీఖుని ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్తే చాలా తక్కువ ఉంటుందండి. మెయిన్ జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. వాళ్ళు పోరాడారు, కష్టపడ్డారు. ఈ అన్నిటికీ ఆ భగవంతుడు రైట్ టైంలో రైట్ డెసిషన్గా తనకి మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమానత్వం, ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు మిల్లా చతుర్వాటిగా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో మద్రాలపాడు గ్రామంలో చిన్న ప్రోగ్రాం ఉంటే, అది మన 100 రోజుల ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంత మంచి హెలిప్యాడ్ ఎవరి దగ్గర లేదు, నీ సొంత హెలిప్యాడ్ చాలా బాగుంది, ఇక్కడ కట్టుకున్నావు, ఇక్కడ మీరు దీనివలన ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి పొగిడారండి. ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెబుతూ ఇంకొకసారి
ఆ ముఖ్యమంత్రి గారికి నేను పర్సనల్గా మా ఫ్యామిలీ తరఫున కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక మంచిదాన్ని ఆయన చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఫొటోస్ చూపెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. నిన్న వచ్చారు, చూశారు, ఇట్లా అన్నారండి. ఆయన ఒక విజన్ గల నాయకుడు. ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటాడు. ఈరోజు ఇంత పెద్ద విషయం జరిగింది. ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు. ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు. ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం. అంటే ఏ గొడవలు నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరితో గొడవలు పెట్టుకోను, ఎవరిని నేను విమర్శించను, ఎవరిని నేను కిందపరిచి మాట్లాడను, ఎవరితో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిస్కస్ చేయనండి. నేను 40 సంవత్సరాల కిందట యూత్ కాంగ్రెస్లో కండ వేసుకున్నాను. ఈరోజు ఆఫ్టర్ 40 years తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ నాయకుడు అధ్యక్ష నాయకుడితో రేపు 26వ తారీఖున 1 గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో మన ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నానండి. ఆయన చేత్తో మళ్ళీ సెకండ్ టైం కండ వేయించుకోబోతున్నాను. ఈ సంతోషం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఇంటికి కూడా పోకుండా నేరుగా ఇక్కడికి వచ్చి ఫస్ట్ మిత్రులతో మాట్లాడదాం అన్న హ్యాపీతో వచ్చానండి. మీరు దయించి మనందరం ఒకటి. మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం, మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను బిజినెస్ చేసుకునే వ్యక్తినండి. అలాంటి వచ్చి ఒక్కసారి వచ్చి పార్టీలో నాకు ఏ పదవి కావాలని కోరుకోవడం అనేది అసలు నిజంగా ధర్మం కాదు. నేను పార్టీకి ధర్మం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశీర్వదిస్తే అది ఇది చేయన్నా అంటే ఇది చేస్తాను, అంతేగాని ఏ ఆలోచన నాకు లేదు. ఎలాంటి ఆలోచన విధానం కూడా నాకు మరి ఫ్యూచర్ కూడా రాదు. నేను అడగలేదు సార్. అదే మీకు ఇందా చెప్పాను. నా మాటల్లో ఇంత కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే నా మాటల్లో మీకు తెలిసి ఏదంటే నేను ఏ వర్గం అనేది మీ అందరు మీడియా మిత్రులు తెలుసు. ప్రతి ఒక్కరితో బాగుండే వర్గం నేను అందరితో కలిసి ఉండాలి. వివాదం అనేది నేను దగ్గర తెచ్చుకోను. ఏది ఉండదండి. పవన్ గారు ఒక్క మాట చేయెత్తారు, అన్నీ పోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి. నేను 13వ తారీఖే వస్తాను చెప్పానండి. ఇప్పుడు వచ్చి 26వ తారీఖు 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఆయన ఆరోగ్యం బాగలేక కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. అంటే ప్లాన్ అనేది నాకేం తెలియదండి. నేను మటుకు వచ్చేసాను. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా నాకు తెలియకుండా మామూలుగా వచ్చాను. నాకు తెలిసింది ఏంటంటే నన్ను 26వ తారీఖు జాయిన్ అవ్వమని చెప్పారు. నేను వెళ్ళి ఆయన జాయిన్ అవుతున్నానికి వచ్చాను నేను. అంతకంటే జనరల్గా ఏమి నా ఆలోచన కానీ నేను ఎవరితో మాట్లాడింది కూడా లేదండి. నేను మాట్లాడుంటే మీ అందరికీ నాకన్నా ముందు మీకు తెలుస్తాయి. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. ఏమండి ఇప్పుడు నేను చెప్పాను, నేను కొత్తగా వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆయన ఆదేశిస్తే దాని ప్రకారం మనం పోవాలన్న ఆలోచనతోనే ఉన్నాం తప్ప ఎవరితో గొడవ కానీ ఇది కానీ తిట్లు కానీ నేను చేయనండి. నాకు ఉందనుకో నేను దూరంగా పక్కేస్తాను.